ఆహా దండం పెట్టచ్చు. అంత బాగుంది సిరి. కాలిపోతుంది. అయిపోయిందా? చూసావా సిరి? పొరపాటున చూసావా సెకక్షన్ మాత్రం అన్నావు. ఎందుకంటే దేని గురించి అవగాహన లేదు, చూస్తుంది అంతే. చూస్తూనే ఉంటుంది అది అయిందా అవలేదా కూర సందిట్టం ఏమీ లేదు. చూడమా? అవును బాగుందా? బాగుంది. కలర్ అదిరిపోయింది. ఇక అన్నం ఒకటి ఉడికితే బ్యాలెన్స్. చూసావు సిరి అన్నం చూడమా కమ్ముతుందా చూడు. చూసావా? ఆహా ఓహో వేడి వేడి అన్నం కలుపుకోవాలి ఫస్ట్. ఇది ఆవిరి పోకముందే తినేయాలి. కారం కూడా ఎక్కువ వేసాను సిరి, ఘాటు ఘాటుగా గుమాయిస్తుంది వాసన. అయితే అన్నం ఎలా ఉంది? మగ్గిందా? మగ్గింది. పెరపెరలాడుతుంది చూడు అన్నం. నెయ్యి వేసుకుంటారా? నెయ్యి తీసుకొచ్చా. సిరి అక్కలేస్తే అన్నం పెడతా. పోయిన సంవత్సరం కరెక్ట్ ఇదే రోజుల్లో మనం ఇక్కడ చలిమంట వేసుకున్నాం కదా. ఇదే రోజుల్లో కాదు, ఇంకొక 1 month తర్వాత. లేదు, మనం ఇంకా గృహప్రవేశం అవ్వలేదా అప్పటికి? ఆగు నువ్వు, ఇంకా గృహప్రవేశం అవ్వాలా? స్టార్ట్ చేసాం, ఇంకా గృహప్రవేశం అవ్వలే. వాటి కోసం సామాన్ కోసం తిరుగుతా ఉన్నాం. దేవరాజ్ మార్కెట్ అదంతా కదా, దండలు వాటి కోసం. బ్యాక్గ్రౌండ్ వల్ల ఇంకా వైట్ కనబడుతున్నాయంటమ్మా. నేనా? అమ్మ ఇదేమో మేకప్ వేసి వచ్చావా నన్ను అడుగుతుంది. నువ్వేమో చున్నీ వేసుకోవచ్చు కదా, కొంచెం అందం కవర్ అయిద్దని అంటుంది. దండగత్తినైతే అస్సలు నిలబడరు మీరు. ఇప్పుడే మేము నిలబడలేకపోతున్నాం, మా మమ్మీ అందగత్తి. కాదు రాగానే వచ్చి రంగాలే ఎక్కడ నీ అందం దానికి డామినేట్ అవుతుందా అని భయమా? చున్నీ వేసుకోవచ్చు కదా, నువ్వు నాకు మమ్మీ లాగా కనిపించేదానివి అంది. చీకట్లో ఏముంది లేదు, ఎలా కూర్చుంటే నేను పెద్దదాన్నే కదా అంటే లేదంట. నువ్వు అప్డేట్ అవ్వకూడదు ఫస్ట్, అదేనా? పల్లెటూరు మమ్మీలా ఉంటే దానికి మాకు 2 నెలల నుంచే చలి మొదలైంది ఫ్రెండ్స్. ఇక్కడ దసరా అప్పటి నుంచే మంచు విపరీతంగా. ఇప్పుడైతే లైట్ గా మంచు వర్షం పడుతుంది మైసూర్లో. అందరికి జలుబులే. ఇక జలుబులు ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను అన్నం ఎలాగో తిన్నాను, బాగా మసాలా దట్టించి ఎర్రకారం వేసేసి చికెన్ ఫ్రై చేస్తా. బాస్మతి రైస్ వండుతున్నా. నైట్ ఇప్పుడు కరెక్ట్గా 7 అయిందనమాట. చిన్నప్పుడు మా అమ్మ కట్టెల పొయ్యి మీదలా మాకు వంట చేసి పెట్టేది. మేమెంత హ్యాపీగా ఫీల్ అయ్యి. ఇటు కూర్చో సిరి. వెలిగిచ్చేసి అడిగి దగ్గరికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చాం. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నాకైతే బాగా ల్యాండ్లో మా ఇల్లు ఉండి వంటలు చేయాలి. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఖాళీ ప్లేసే, యూజ్ చేసుకోవచ్చు. ఎవరు లేరు కదా అక్కపక్క, వెనక్కున్నారులే. కానీ ఇదంతా ఖాళీనే. పొద్దునే వాకింగ్ కూడా చేస్తాం. ఒక్కోసారి బయటికి వెళ్ళి వాకింగ్ చేయలేనప్పుడు ఇక్కడే కూర్చొని వాకింగ్ చేస్తాం అనమాట. నచ్చుకుందా? అవును, మంట పెద్దగా అయింది. ఇప్పుడు ఇవి పెట్టేసుకొని వెంటనే చూడు, చాలా సింపుల్ సిరి. చికెన్ ఇంట్లో కడిగేసుకున్నా షింక్లో. చూసావా? లెగ్ పీసులు మొత్తం 2 ఇవ్వండి, 2 మొత్తం 3-2 లెగ్ పీసులు వచ్చినాయమ్మా. స్కిన్ లెస్. ఇది పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాను సిరి. చూసావా? తింటే బిత్తర పోవాలా. చూసావా? ఇదిగో
పోయిన సంవత్సరం కరెక్ట్గా గృహప్రవేశానికి బడా హడావుడిగా తిరుగుతూ ఉన్నాం. ఓకేనా? ఈ కట్టెలు పెట్టుకొని పొయ్యి మీద వంట చేస్తే నల్లగా అవుతారు అనుకుంటారులే, కానీ అసలు పొయ్యి మీద వంట చేస్తే అంత హెల్త్కి మంచిగా కదండి. గ్యాస్ వంట కంటే ఇదే మంచిదమ్మా. చిన్నప్పుడమ్మా మా ఊర్లో ఏ ఊర్లో అయినా ఎలా జరిగిద్దో తెలియదు, కానీ ఈ కర్రలు కూడా ఇప్పుడు మేము కొనుక్కొని వచ్చాము. ఒప్పుకుంటారు. మామూలుగా వంట చేస్తే గ్యాస్ మీద కడుపులో మంట వచ్చింది అట్లా చెప్తారు. అది ఎంత నిజమో నాకు తెలీదు. అసలు పడదంటారు. అన్నం ఏంటి ఇలా ఉంది అట్లా అనేవాళ్ళు అనమాట. గ్యాస్ మీద వంట కన్నా కట్టెల పొయ్యి మీద అన్నం మగ్గిద్ది చూసారా, అది చాలా బాగుంటుందండి. నేనేం మిస్ అవుతున్నానంటే, నేను ఇంత నాకు 40 years వచ్చినా సరే నేను నా చిన్నతనాన్ని మిస్ అవుతున్నా. మా అమ్మ చేసిన వంటలు, మేము మా అమ్మతో మా ఫ్యామిలీతో పెళ్ళిళ్ళు చిన్న వయసులో మేము సపరేట్ అయిపోయినప్పుడు కూడాను, కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను మా అమ్మని. ఇలా సాయంత్రం అయినా మంచు వర్షం ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మా అమ్మ చేసే వంటలు, మేము పొయ్యి దగ్గర కూర్చోవటం, మా అమ్మ మాకు పెట్టడం, ఆమె పెట్టిని మేము తింటాం. ఇప్పుడు కేజీలు వండుకుంటున్నారు. కేజీలు అంటే ఒక 10 మంది కలిసి 1 కేజీ తినేవాళ్ళు. కోళ్ళను కోసుకొని ఇంట్లోనే. బయట నుంచి తెచ్చే చికెన్ అంత బాగుండేది కాదు. కాళ్ళు మెడలు ఏది వేస్ట్ చేసుకోకుండా అన్నీ కలిపి కూర వండుకునేవాళ్ళు. నేనేమీ మర్చిపోలేనండి నా చిన్నతనాన్ని. నేను మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, అసలు నిజంగా చెప్తున్నాను, పిల్లల్లో అందరు కూడాను ఒక్కళ్ళని కంటున్నారు, 2 పిల్లల్ని కంటున్నారమ్మా. అసలు నాకు వచ్చి ఇప్పుడు నేను కరెక్ట్గా అంటే నేను అనుకునేది ఏంటంటే, 1-2 అసలు పిల్లల్ని అస్సలు కనకూడదండి. ఇంట్లో ఒక 3 ఉండాలి. నిజంగా చెప్తున్నా, 3-4 పిల్లలు ఉండాలి, తప్పేం లేదు. నిజం చెప్తున్నా. ఒక పిల్లాడికి ఏమైనా ఇంకో పిల్లలు ఉంటారు, ఆ పిల్లాడు కూడా ఏమైనా ఇంకొక 2 ఉంటారు. అన్నకు తమ్ముడు, తమ్ముడికి అన్న, అక్కకు చెల్లి, చెల్లికి అక్క తోడు ఉంటారు. కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు, మంచి చెడ్డలు షేర్ చేసుకుంటారు, మనోవేదనగా ఉండరు. వాళ్ళు మానసిక రోగులు కూడా అవరు. ఫస్ట్ ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంట్లో పెట్టి తాళం వేస్తారు, బయటకు వెళ్ళినా ఇంట్లో కూర్చోమంటారు. అట్లా వాళ్ళు ఒంటరిగా బతికి వాళ్ళు ఒక్కొక్క మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎప్పుడు మానసికంగా దృఢంగా ఉండరు, 10 మందిలో కలవలేరు, 10 మంది తిరగలేరు, వాళ్ళు ఒక మానసిక రోగులు అవుతారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల్ని కనండి. పిల్లల కోసం ఇప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది, ఇప్పుడే కనకూడదు, అట్లా ఎప్పుడు ఆలోచించుకోవద్దండి. ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే. ఇప్పుడు నా చిన్న వయసులో నాకు పెళ్లి జరిగిందని ఇప్పుడు పిల్లలు ఇలా పెద్దోళ్ళు అయ్యారు. ఇక్కడ నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నాను. సో నేను బయటకు వెళ్తే నా పిల్లల మా చెల్లెళ్ళ అని అంటారు. అలా ఉంది. అంటే అందరూ అంత చిన్న వయసులో పెళ్లి చేసుకోమని కాదు, ఎలా జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు 25-30 yearsకి మ్యారేజ్లు చేసుకుంటున్నా పిల్లల్ని కంటానికి ఒక 5-6 సంవత్సరాలు ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చూడమా, సాల్ట్ 1 స్పూన్ వేసానే, 1 స్పూన్ వేసాను. వాటరు ఇందాక దీంట్లో మనం విడిగా పోసుకోలేదమ్మా. పసుపు 1 స్పూన్ వేసా, ఎందుకంటే కేజీ ఉంది కదా. చూడు, నేను వెంటనే దీంతో పాటే ఆయిల్ వేసేస్తా, ఎందుకంటే మెత్తగా ఉడికిద్దామా. ఒక 100 గ్రాముల దాకా ఆయిల్ వేసానండి చికెన్తో పాటే. ఇలా వేసిన తర్వాత సాల్ట్ ఇప్పుడేను, గరిటివా సాల్ట్ ఇప్పుడే. ఇదిగో ఒకసారి చూపించు. ఇది వంట రాని టీనేజ్ పిల్లలైనా జెంట్స్ అయినా సరే ఇట్లా చేసుకోవచ్చు. తినాలనిపిస్తే బయటకు వెళ్తే బోల్డ్ అంతా. చూసారా, 1 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని కడాయిలో వేసుకొని వాటర్ కొన్ని ఉన్నప్పుడే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ఇలా ఇదిగోండి ఇలా గరిటతో కలబెట్టేసుకొని, ఈ వాటర్ ఉన్నప్పుడే మీరు వెల్లుల్లిపాయ కానీ అల్లం కానీ దంచేసుకొని ఇందులో వేసేసుకొని ఈ వాటర్తోనే అంతా మగ్గిన తర్వాత డ్రై అయ్యేంత వరకు చికెను మీడియం మంట మీద చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, మన ఛానల్లో పిల్లలు చూస్తారు, పెద్దలు చూస్తారు, టీనేజ్ వాళ్ళు చూస్తారు, బ్యాచిలర్స్ చూస్తారు, వంట ఫ్యామిలీలో కొంతమందికి రాని వాళ్ళు కూడా ఉంటారు, లేడీస్, జెంట్సే చేస్తారు. ఉప్పు, పసుపు, కారం, చికెన్ కడుక్కొని వేసుకొని కొంచెం నీళ్ళతో వేసుకొని ఆయిల్ ఎంత వేయాలి? మనము 1 కేజీ చికెన్ అనుకో, ఒక 100 గ్రాములు వేయాల. అది అంటే మరీ తక్కువ కాదు, అలానే ఎక్కువ కాదు. ఉప్పు ఒక 1.5 స్పూన్. ఎందుకంటే ఇందులో అల్లం ఇంత వేస్తాను, చూపించు ఎంత అల్లం వేస్తాను, ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తాను కాబట్టి 100 గ్రాములు ఆయిల్ అనేది మామూలు అనమాట. ఉప్పు 1.5 స్పూన్, 1 స్పూన్ వేసాను. తర్వాత మనం ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం తగ్గింది అనుకో, అప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను కదా, సో అట్లా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంట చిన్నది పెట్టేసుకొని అలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఎటీమా ఇందాక ఎక్కడ దాకా చెప్పాను సరే,
ఉల్లిపాయలు కాదు, పిల్లల గురించి. అసలు ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదండి, పిల్లలు కంపల్సరీ అది ఇది పెళ్ళిళ్ళు చేసుకున్న వెంటనే పిల్లల్ని ఇంకా అదొక అనుకుంటారు, ఒక సంవత్సరం మీరు హ్యాపీగా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసిన మిగతా రోజులు ఉద్యోగాల కోసం ఆలోచించుకొని సంపాదించాలి అనుకోవడం కూడా అవసరమే. కానీ జీవితంలో సంపాదన ఒకటే కాదు మనకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఫ్యామిలీలో మనశ్శాంతిగా ఉండాలంటే పిల్లలు ఉండాలండి. కొంతకాలం మాత్రమే పిల్లలు వద్దు, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు వద్దు, వీళ్ళొద్దు, వాళ్ళొద్దు, అలా కొంతకాలమే అనిపించింది. మిగతా కొంతకాలం ఇక మనమే బోరుగా ఫీల్ అవుతాం. మన ఫ్యామిలీతో ఎన్ని రోజులు గడిపినా, సంతోషంగా గడిపిన రోజులన్నీ గడిపేసిన తర్వాత మనకు అనిపించేది బోరు. అంటే ఫ్యామిలీలో ఇంకెవరైనా మన అమ్మ ఉంటే బాగుండు, మన అత్తయ్య ఉంటే బాగుండు, మన వాళ్ళు ఉంటే బాగుండు, చుట్టాలు ఉంటే బాగుండు, ఇట్లా అనిపించింది. అలా ఎప్పుడు అనిపించింది అంటే ఫ్యామిలీలో పిల్లలు లేనప్పుడు అనిపించింది. అందుకనే పిల్లల్ని ఒక సంవత్సరం తర్వాత, పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనేయాల. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత మీకు ఇంట్లో సంతోషంగా ఉంటుంది. ఒక పండగ వచ్చినా, ఏది వచ్చినా సరే, మీరు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అవుతారు. అలా అని చెప్పేసి మరీ చిన్న పిల్లలు లాగా పెళ్ళిళ్ళు ఇవాళ రేపు ఎవరు చేసుకోవట్లా. 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు రాకుండా పెళ్ళి చేసుకోవట్లా. అయ్యే లేటు. మామూలుగా అయితే 25 అమ్మాయికి, అబ్బాయికి ఒక 27, 28 అయితే అన్నీ తెలిసి వచ్చిపోయి ఈ టైంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి పిల్లల్ని కనేస్తే బాగుంటుంది. ఇంకా అందరూ ఏమనుకుంటున్నారంటే ఇవాళ రేపు ఉద్యోగాలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకా పిల్లల్ని గంట ఉంటే ఇంకా బయటికి మనం వెళ్ళలేము, సంపాదించలేము, ఇట్లా ఆలోచిస్తున్నారులే. కానీ ఈ వయసులో పుట్టే పిల్లలు చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. తేజ్గా, బ్రెయిన్, తెలివితేటలు బాగుంటాయి. ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉంటే బాగుండని పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఫ్యామిలీలో ఇక అమ్మ నాన్నలు, వాళ్ళకి ఇంకా ఫీలింగ్స్ ఏముంటాయి, పిల్లల్ని పెంచాలి, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాలి, ఇలాంటి కోరికలు అనేది ఇక స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఈ చీకటికి, ఈ చలికి వచ్చిన తిప్పలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా కూడా కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి కదా, అవన్నీ 40లో నాకు అర్థమైంది. ఇంతకుముందు నేను నోరిప్పి ఇవన్నీ చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు 39 వెళ్ళి 40లోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని మంచి మాటలు చెప్పకపోతే నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా ఛానల్ చూసేవాళ్ళు? లేడీస్ అందరూ చెప్పండి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి మాటలు కదా. మనసులో మాటలు నోరిప్పకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఎవరికి ఏం అర్థం కాదు. అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనున్నాను, ఇల్లు కట్టుకున్నాం, అంతా బాగుంది. నేను ఎప్పుడు బోర్గా ఎందుకు ఫీల్ అవునంటే పిల్లలు ఉన్నారు, పిల్లలు తింటారు, నేను వండింది కళ్ళ ముందు తిరుగుతారు, బాగుంది. ఇప్పుడు వీళ్ళు చిన్నోళ్ళు కాబట్టి ఇంకా పెళ్ళిళ్ళు గిళ్ళు ఏం లేదు. వీళ్ళు కానీ పెళ్ళిళ్ళు అయ్యి అత్తగారికి వెళ్ళిపోతే ఇళ్ళంతా బోసిగా ఉంటుంది, ఇళ్ళంతా ఖాళీగా ఉంటుంది. చెప్తున్నానండి, ఈ టైంలో ఈ గ్యాప్లోనే పిల్లల్ని మనం ప్రేమగా చూసుకోవాలి, వాళ్ళకి పెట్టాలి, తినిపించాలి. ఇంట్లో ఇప్పుడు లక్ష్మీదేవి కళకళలాడుతూ ఉంటుంది. అంటే డబ్బుతో కాదండి, డబ్బు అనేది తర్వాత, ముందు ఇంట్లో సంతోషంగా ఉండేది పిల్లలు ఉన్నప్పుడే. అందుకనే దేనికి ఇచ్చే టైం దానికి ఇవ్వండి, హ్యాపీగా ఉండండి, టైం ఎక్కడ వేస్ట్ చేయొద్దు, ఎప్పుడు కష్టపడుతూనే ఉండండి. కష్టపడితే మాత్రం ఎప్పుడు తిండికి బట్టకి కొదవ ఉండదు, సరేనా? చికెన్ ఫ్రైకి సాయంత్రం పూట 7 o'clockకి మంచులో కూర్చొని, మంచిగా ఉంది చూడటానికి, ఇలా ఉంది కదా, చలి పుడుతుంది. అది వేసాను కదా, ఉల్లిపాయలు వేసావా? మమ్మీ బొడ్డల్లిపాయలు తీసుకొచ్చింది, చిన్నయ్యవా చాలు, ఉండు తుప్పర్లు పడతాయి. ఏదో అల్లం పేస్ట్ నూరుతా. అల్లం ఎంత లేతగా ఉంది చూడు. అవును, పోసుకొని దంచు సతాక్షి, అల్లం దంచు. అబ్బో, ఆ పిల్ల సరిగ్గా దంచుదామా, నోట్లో అయ్యే వస్తా ఉంటాయి. అలవాటు చేయకపోతే ఎట్లాగమ్మా? తొక్క అవసరం లేదు, అది లేతది నేను శుభ్రంగా క్లీన్ చేసి మరీ తీసుకొచ్చా. రోలు కూడా కడిగానులే, ఇది కూడా వేసేసి. ఎంత అల్లం అండి, ఒక 100 గ్రాముల అల్లం. అల్లం వేయకోకుండా ఉత్త వెల్లుల్లిపాయలు, కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంట్లో అందరికి జలుబులు ఉన్నాయి కదా, ఈ జలుబు ఉన్నప్పుడు అల్లం పడాలి, అల్లం పడితే మనకి మంచిది, ఓకేనా? ఇదిగోండి, ఎవరైనా తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. నేనేదో పిల్లలు ఉంటే బాగుండని ఎందుకు అనిపించింది అంటే, ఒక్కోసారి ఇంట్లో పిల్లలు
బయటికి కాలేజీ నుంచి వచ్చేంత వరకు ఇళ్ళంతా బోసిగా ఏదో పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఏదమ్మా కంట్లో పడిందా? మంచిదేలే, బారకం పోయిద్ది. చిన్నప్పుడు నీకు క్వశ్చన్ తెలుసా సిరి, మాకు జలుబు చేసిందంటే ఇవాళ రేపు నేను మిమ్మల్ని మెడికల్ షాప్ తీసుకెళ్ళి విక్స్ వీనిలరు, డోలో 650, శారడోను ఇప్పిస్తున్నా. మా ఇంట్లో అలాంటి ఆప్షన్స్ ఉండేవి కాదు. ముందు కొండ ఉండేదమ్మా, మట్టి కుండ, ఇంత ఎండిపోయినా సొంటి ఉండేది. అది మా చిన్నప్పటి నుంచి పడుతుందంట మా అమ్మ. ఆ సొంటిని అరగదీసేసి ఒక 5 నిమిషాలు నీళ్ళలో పెట్టి అరగదీసేసి కొండ మీద చేత్తో ఇలా అనేదమ్మా, చేత్తో ఇలా తీసేసి చిక్కటి పేస్ట్ లేదమ్మా కళ్ళు ఓపెన్ చేయని చెప్పేసి కళ్ళలో ఇలా రాసేసి వీప్ మీద ఇలా కొట్టేది, ఇలా 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 కొట్టేది. నాలుగులో ఏదో ఉప్పు పెట్టి పైనుంచి జుట్టు ఇట్లా లాగుతారు కదండి, అది జలుబు చేసినప్పుడు పొరనాలికి పట్టిందని చెప్పేసి అది దగ్గు వచ్చినప్పుడు దగ్గు ఎక్కువ వచ్చేసి, అంటే అది నాకు కూడా సరిగా తెలుసు నాకు. ఇదిగో ఇక్కడ ఇలా జుట్టు పట్టుకుని లాగేవాళ్ళు వెంటనే తగ్గిపోయి ఇక్కడ మెడి వచ్చింది తెలుసా సుధాక్షి, ఇలా గట్టిగా జుట్టు పీకితే. అవి నిజంగా మా అమ్మ చేసేది మాకు తగ్గిపోయేది. అది ఎవరంటే దగ్గు వచ్చి చూడు అవ్వలేదు, కచ్చా పచ్చగా ఉంటది, ఇంకా దంచాను అయిపోయింది, మెత్తగా చేయాలమ్మా. నువ్వు లాస్ట్ టైం కూడా పలుకులు పలుకులు ఉండిందమ్మా అల్లం. అబ్బో ఆ పిల్ల సరిగ్గా దంచుదామా, పేస్ట్ చేయదు. సరే నేను చేస్తాను, నువ్వు తీసుకోను గబా గబా. నువ్వు మొన్న మటన్ కర్రీ తిన్నావుగా? మటన్ కర్రీయా? చికెన్ కర్రీ ఆగండి రా, ఇక్కడ ఫైటింగ్ వద్దు. మటన్ కర్రీ నేను చేసానా లేదా? అవును చేసే తక్కువ. అవునమ్మా ఆగండి, ఇక మరి తిన్నప్పుడు సైలెంట్ గా ఉండాలి. అల్లం ఇంత వేసాను తెలుసామా, కేజీ ఉంది కదా, ఇంత అల్లం వేసా. అయిపోయినావా? ఉండు బాగానే వెలుగుతుంది, ఇంకా అన్నమాట నిదానంగానే అయిద్ది, కాంగారు పడకు. ఉండమా దానికి వేస్తున్నాలే. ఎందుకు దానికి ముందుకు వచ్చేస్తుంది మంట పోగా, పైన ఇసురుకుంది. నేను కనిపిస్తుందా సిరి? కనబడుతుంది. ఇవి అందరు తొక్కలు తీసుకొని వేసుకుంటారు, మనం డైరెక్ట్ వేసేసి తొక్కల తర్వాత తీస్తాను నేను. మేము తినేటప్పుడు ఫిల్టర్ చేసుకోవడమే. వెల్లుల్లిపాయ అల్లం జలుబులు చేసినప్పుడు ఎక్కువగా పడాలా. ఈ 2 ఉల్లిపాయలు కట్ చేసి కడాయి తీసేస్తా ఇక్కడ నుంచి. అవి కూడా దంచామా? లేదమ్మా అవి నంచుకోవడానికి. స్నాప్ తీస్తా నేను ఒకటి. మంట బాగా రాని తీయటానికి. తీసేస్తా అంటున్నావుగా? ఆ మంట ఇప్పుడు సరిపోయింది, ఎక్కువ పెట్టానంటే తొందరగా వేయేటప్పుడు అది మాడు ఎదుగుద్ది, అందుకని మీడియంగా పెట్టా. ఇదిగో అక్కడ కారం వేయకుండా మేపులు తీస్తుంది. తెల్ల చికెన్ ఏంది మీ మమ్మీ ఇలా ఉండింది అనుకోరు, ఏంటిది అనుకుంటారు ఎవరైనా. కనిపిస్తుందా సిరి? కనబడుతుంది. ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది, ఓల్డ్ సాంగ్. నీ బ్యాగి బండి చేసి పిల్లడే నీ కొరత కొరస కోటేజ్. మమ్మీ నువ్వు ఆక్సిజన్ ఇచ్చావు దానికి, ఎక్స్పీరియన్స్ 1 minute తీసుకొని ఆగిపోతా నేను. ఆక్సిజన్ ఇస్తే మంట ఎరుగుతుంది. ఆక్సిజన్ ఉంటుంది కదా అందులో, కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చింది. సారీ. అయిపోయిందమ్మా చూడు. పొయ్యి మీద ఉడికే వంట, దాని టేస్ట్ అసలు ఆ అన్నం ఉడికే తత్వం వేరేలా ఉంటుంది సిరి. కడా ఇవ్వు, చేతులు కడుక్కుంటా. ఇక్కడ పెట్టు, కొంచెం కారం కూడా వేసేస్తాను. అది పసుపు 1 2 3
4 5 పచ్చిమిర్చి తెచ్చావా? లోపల పెట్టి మర్చిపోయిచ్చానమ్మా. ఇందులో పచ్చిమిర్చి కొరిగితే భలే ఉంటాయి. తీసుకొస్తావా? ఫ్రిడ్జ్లో ఉన్నాయి, ఒక గుప్పటి కడిగి తీసురా. ఇంకా ఇది అవ్వలేదులే. చూసారా ఫ్రెండ్స్, ఇందులో వెల్లుల్లిపాయ, అల్లం, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ వేసేసి చికెన్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్తోనే, ఇక వాటర్ అనేది పోసుకోకుండా మగ్గనిచ్చి దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే సూపర్ చికెన్ ఫ్రై రెడీ. ఇలాంటి చికెన్ ఫ్రై తింటే జలుబు, దగ్గు, దెబ్బకి, ముక్కులమ్మటి భారం పోయి గొంతుకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. అయిపోయిందా? చూసావా చూరి, పొరపాటున చూసావా సెకక్షన్ మాత్రం అన్నావు. ఎందుకంటే దేని గురించి అవగాహన లేదు, చూస్తుంది అంతే, చూస్తూనే ఉంటుంది. అది అయిందా అవ్వలేదా, కూర సందిట్టం ఏమీ లేదు. చూడమా. అవును, బాగుందా? బాగుంది, కలర్ అదిరిపోయింది. ఇక అన్నం ఒకటి ఉడికితే బ్యాలెన్స్. చూసావు చూరి అసలు ఎంత బాగుందో. అది అయిపోయిందమ్మా. సూపర్ కర్రీ. ఏది ఒకసారి నాకుదాం. ఆహా, ఓహో, ఎంత బాగుందంటే మాటల్లో వర్ణించలేను ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ అమ్మా. దీన్ని ఇప్పుడు దించి వేడి బాస్మతి రైసు పొయ్యి మీద అలా పెట్టుకొని తినేద్దాం, సరేనా? ఏదే మసిగుడ్డ అదొక తిన్నదండి, ఇందాక పెట్టాను కదా, ముందు పట్టుకారు తీసుకొచ్చానులే. గుడ్డ అంటుకున్నామంట. అయిపోయింది సిరి. దీని మీద ఇలా గాలి పెట్టుకోకుండా చూసావా, దీని మీద అన్నం ఎంత స్పీడ్గా అయిద్దంటే నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. 2 గ్లాసులు బాస్మతి రైస్ అండి ఇవి. స్పీడ్గా అయిపోద్దామా. చాలా ఇష్టం. వింటర్లో చలిమంటలన్నా, సంక్రాంతి పండుగలన్నా, ముగ్గులు వేసుకోవడం అన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి. అసలు నాకు ఇయర్ మొత్తం బాగా ఇష్టం అంటే నాకు వింటర్ అంటే ఇష్టం. ఎందుకంటే వేడిగా తిని దుప్పటి కప్పుకొని పడుకుంటే తెల్లారంగానే మంచు ఉంటుంది, చెట్లు, చేమలు, నేచరు అద్భుతంగా చూడవచ్చు అని అంటే వింటరే. నాకు వింటర్ అంటే అంత ఇష్టం. అది మళ్ళీ సమ్మర్ అంటే ఎందుకు ఇష్టం అంటే అంత ఇష్టం ఉండదు. సమ్మర్ అంటే నాకు సమ్మర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ సమ్మర్ అంటే కొంచెం ఇష్టం. ఎందుకంటే సమ్మర్లో మల్లెపూలు వస్తాయి. ఆ మల్లెపూలు బండ్ల మీద అమ్ముతారు, అవి తీసుకొచ్చేవారు మా నాన్న, మాకు ఇచ్చేవాళ్ళు. మా చిన్నతనం గుర్తుపెట్టుకొని మల్లెపూలు కోసమే నాకు సమ్మర్ అంటే ఇష్టం. కానీ ఇవాళ రేపు ఏ సీజన్లో అయినా మల్లెపూలు దొరుకుతున్నాయి కాబట్టి దానికి దీనికి పెద్ద ఏం లేదు. సమ్మర్ అంటే అంత ఇష్టం ఏముండదు నాకు. వింటర్ అంటే ఇష్టం. చూసావా, నేను అన్నం తినను లేసిరియా. అన్నం అంటే పెద్ద మోజు కూడా పోయిందమ్మా. ఒకప్పుడు అయితే అన్నం లేకపోతే చచ్చిపోతాను అన్నట్టుండేదాన్ని. ఇప్పుడు అసలు అంతేమి ఇంట్రెస్ట్ ఉండట్లా. వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టి పెద్ద ముక్కలు కాకపోతే ఈ కట్టెల పొయ్యి మీద అంత థ్రిల్ ఉండదమ్మా. ఒక ముక్క చాలేమ్మా. చాలా నేను అసలు వెయిట్ తగ్గాలి అంటే నేను అమ్మ నా డైట్ టైం అయిపోయింది, నేను తినేసాను కూడా. ఆహా, దండం పెట్టచ్చు, అంత బాగుంది సిరి. కాలిపోతుంది. అల్లం వేసాను కదా, ఘాటుగా బాగుంది సిరి. ఏది అవుతుందా? అవుతుందా?
అన్నం 2 నిమిషాల్లో అయిపోయింది. అసలు బాస్మతి రైసు నేను అటుపక్క తోయం అది కట్టెలు ఇటు సైడ్ నుంచి పైకి పెట్టు. అది అయిపోయింది. నేను ఈ చికెన్ తినేటప్పటికే అయిపోతుంది తెలుసా. డైట్లో ఉండటం వల్ల నేను ఇవన్నీ తినట్లేదు ఫ్రెండ్స్. లేకపోతే బాగానే తినేసాను. తిని 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 110 కేజీలకి వెళ్ళిపోయి డ్రమ్ములాగా తయారయ్యాం. అది తగ్గించుకోవడానికి 3 సంవత్సరాలు నా లైఫ్ నేనేం కోల్పోయానో అవన్నీ ఫస్ట్ బాధ అనిపించేది. ఇప్పుడు అలవాటు అయిపోయి హ్యాపీగానే ఉన్నా. ఇప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ కానీ మోజు కానీ లేదు. దేన్నైనా కంట్రోల్ చేసుకోగలుగుతున్నా, ఏది లేకపోయినా ఉండగలుగుతున్నా. ఫుడ్ చూసి దీన్ని టెంప్ట్ అవ్వడం అసలు అలాంటివి లేవు. మీరు కూడా నేను అన్నాను కదండి, బాగా లావుగా ఉంటే ఎక్కువ లావు ఉంటే చచ్చిపోతామండి. మనకి డబ్బులు ఉంటే అన్నీ బాగుంటాయి. పేరెంట్స్ అందరు కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉంటారు, తప్ప కట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉందిలే మా అమ్మ, మా వదిన, మా అత్త అని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారు, వాళ్ళకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయి, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేయించేసి ముందు వెయిట్ లాస్లో జాయిన్ చేయి. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఇవి చెక్ చేయించుకుంటే మీకు డాక్టర్లు చెప్పేస్తారు మీరు అర్జెంటుగా వెయిట్ లాస్ అవ్వాలి అని. వెయిట్ లాస్ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతారు ఈజీగా. అర్థమైందా? నెలకు ఒక 5-6 కేజీలు తగ్గుతారు స్పార్కీలో జాయిన్ అయితే, హెల్తీగా హ్యాపీగా తింటూ కిచెన్లో ఉండే వస్తువులతోటి. మా పెద్దది తెలుసు కదా 18 కేజీలు తగ్గింది. చిన్నది 6.5 కేజీలు తగ్గింది. నేను 42 కేజీలు తగ్గా. తగ్గడానికి చాలా కష్టపడ్డాను నేను. మీరు తగ్గాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాల్ చేసేసి మాట్లాడుకోండి. తగ్గిన ఎక్స్పీరియన్స్ నేను హార్ట్ఫుల్గా రివ్యూ ఇస్తున్నానండి. నేను హెల్తీగా ఉన్నాను కదా, వీడియోస్ చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను. 6 మంత్స్కి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను. మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి కూడా చేయించుకుంటాను నేను. ఫ్యామిలీ మొత్తానికి 6 మంత్స్కి నేను మళ్ళీ డైటు, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, బాడీలో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి ఏంటి ఇది తెలుసుకోవడం కూడా మళ్ళీ 3 మంత్స్కి ఒకసారి చేయించుకుంటున్నా. అది కొంచెం నిండా తిని నిద్రపోవటం మంచిది కాదు. అబ్బా తినేటప్పుడు చూసారా ముక్కులేమడి కారుతుంది. జలుబు రంపు ఉంటే ఇలా ఘాట్ పదార్థాలు, మిరియాల సూపు తింటే మంచిది. ఎక్కడ ఉన్నాయిలేమా ఏడవట్లా అయ్యి ఫైటింగ్లు చేసుకుంటున్నాయి. చూసావు సిరి, అన్నం పెరపెరలాడుతుంది. కట్టెల పొయ్యి మీద ఉడికేటప్పుడే అసలు ఆ మెతుకు అది మొత్తం ఆ ఫినిషింగ్ నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీరు కావాలంటే. ఈ ఫినిషింగ్ అనేది కట్టెల పొయ్యి మీద వస్తుంది. మగ్గేటప్పుడు కూడానమ్మా అన్నం కన్నం టచ్ అవ్వకుండా మగ్గిద్ది. అర్థమైందా? అది ఇంకా అన్నం అయిపోయింది కాబట్టి బొగ్గులన్నీ బయటికి చాలా బాగుంది. ముక్కేసుకో వద్దామా? డైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తింటే పొద్దున్న వెయిట్ మెషిన్ మీద నేను పెరిగానో తగ్గానో తెలియదు. ఇది ఓవర్ టైం 7:30 అదా ఇస్తున్నారు చూడండి. 7:30 పావులోకి 8. మంచినీళ్ళు ఇక్కడ ఉన్నాయి. అన్నం చూడము ఎంత అమ్ముతుందో చూడు. చూసావా? ఆహా ఓహో ఉంచు.
పొయ్యి మీద అన్నం ఇలాగే ఉంటుంది. బాగుందా శతాక్షి? చాలా చూడండి, బాగుందా సిరి? ఓకేనా? ఆహా, వేడి వేడిది. రండి తిందాం. వేడి వేడి అన్నం కలుపుకోవాలి ఫస్ట్. ఇది ఆవిరి పోకముందే తినేయాలి. కారం కూడా ఎక్కువ వేసాను సిరి, ఘాటు ఘాటుగా గుమాయిస్తుంది వాసన. అయితే అన్నం ఎలా ఉంది? మగ్గిందా? మగ్గింది. పెరపెరలాడుతుంది చూడు అన్నం. నెయ్యి వేసుకుంటారా? నెయ్యి తీసుకొచ్చా. కాలిపోతే బాగుంది కదా సిరి? దెబ్బకి రేపు పొద్దున కల్లా జలుబు తగ్గిపోయింది చూడు. బింద నీళ్లు వేడి నీళ్ళు పెడతా దీని మీదే, అవి ఆవిరి పట్టేసి అయ్యే నీళ్ళు ఒకసారి పోసుకొని పడుకుని. కేజీ చికెన్ అంటాంలే కానీ తలా 4 ముక్కలే వచ్చినాయి, పెద్ద 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 ముక్కలు. చికెన్ పొయ్యి మీద ఎలా ఉడికింది శతాక్షి? మెత్తగా అయిందా? జ్యూసీ జ్యూసీగా ఎట్లా ఉందో చూడండి. బయట అంతా మంచు. అన్నం పెరపెరలాడుతుంది సిరి నీ కంచంలో అయితే. దగ్గరగా చూపించు. ఇదిగో చూపిస్తున్నానవా? మంటలు ఉన్నాయి కదా, మర్చిపోయి. అన్నం ఆవిరి. మామూలుగా లేదు. ముద్ద కలిపిందంటే ముద్ద నోటికి వేసుకుంటుంది శిరీష. ఆస్వాదించే దాంట్లో ఉంటుంది. బాగుంది కదా? పీసులమా 4కి 4 ముక్కలు వచ్చినాయి. కేజీ చికెన్ పెద్ద ఆటరాలే సిరి. ముక్కలు కొట్టించాం. పెద్ద ముక్కలు ఇంత ముక్కది. ప్రశాంతంగా తినండమ్మా. నిమ్మకాయ ఇచ్చేదాన్ని కానీ జలుబు మీద నిమ్మకాయ ఎందుకు లేని ఇవ్వాల. లేదు, ఇలానే ఇష్టం. నెయ్యి వేసుకుంటారా? నెయ్యి జలుబు మీద అసలు తినకూడదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కారం టేస్ట్ పోయిద్దిగా. సైలెంట్ తిను. వర్షాలు పడతాయని ఇచ్చాడే గూగుల్లో. ఇప్పుడు మెసేజ్ వచ్చింది. కారం కావాలా శతాక్షి?
అన్నం పెరపెరలాడుతుంది, బాగుంది కదా బియ్యం. అవును. ఏంటి స్పెషల్గా చికెన్ లెగ్ పీస్ అలా పక్కన పెట్టుకుంది, ఫైనల్లో తింటావా? అదొక థ్రిల్లింగ్ ఉంది. ఫుల్ అయిపోయిందావా? ఈ పీస్ నీకు ఇష్టమని వేసా, నువ్వు మామూలు ముక్కలు నవ్వడానికి ఆలోచిస్తావు కదా అని స్పెషలిస్ట్గా. ఫుల్ అయిపోయిందా? సరే మరి బ్రో తినేసావు సిరి? అదిగో మా వాసన తట్టుకోలేకపోయి ఇచ్చేసి పెడతాను రా బంగారాలు హీరోలు, అందుకే వేరే కుక్క రాగానే నన్ను సరిపేసి పెడతానులే. సరేనా? వీటిని అన్నం పెట్టుకుంటే ఏ రోజన్నా పడుకున్నానమ్మా. డబరాలు గోకి మరి ఇంట్లో నాన్ వెజ్ యూట్యూబ్ నుంచి తీసుకొచ్చిన వంటలు గింటలు అన్నీ అసలు ఇంత కూడా వేస్ట్ చేయను ఫ్రెండ్స్ నేను. మా ఇంట్లో బోన్స్ జీన్స్ ఏమైనా ఉన్నా బాయ్ చెప్దామా? బాయ్.